భూభారతి అక్రమార్కులు ఎంతమంది? నిందితులు గుర్తించే పనిలో పోలీసులు. కాకిల అదుపులో ఇప్పటికే 14 మంది. అత్యంత గోప్యంగా పోలీసుల విచారణ. 1-2 రోజుల్లో మీడియాకు వివరాలంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ భూభారతి వచ్చి కనీసం సంవత్సర కాలం కూడా కాలేదు. అప్పుడే అందులో ఇన్ని వందల కోట్ల రూపాయల అక్రమాలు జరిగినాయంటే, ఎంత దారుణంగా ఉందో ఒక్కసారి ఆలోచించండి. సో ఇంకా మరి రేవంత్ రెడ్డి ఏమో భూభారతి వచ్చిందంటే మొత్తం అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయి, అదైపోతుంది, ఇదైపోతుంది మాట్లాడుతూ ఉన్నాడు. ఏమైంది? ఏమైనా అయిందా అంటే ఏమీ కాలే. జనగామ భూభారతి పోర్టల్ ఆధారంగా జరిగిన అక్రమాల తీగలాగుతున్నారు. ఈ కుంభకోణంలో ఎవరెవరు ఉన్నారన్న దానిపై ఆధారాలు సేకరిస్తున్నారు. యాదగిరిలోకి చెందిన ప్రధాన సూత్రధారిని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు అతను చెప్పిన వివరాల ఆధారంగా ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్నారు. సో భూభారతి పోర్టల్నే మొత్తానికి మేనేజ్ చేసిరంటే దీని వెనకాల ఎంత పెద్ద నెట్వర్క్ ఉందో అర్థం చేసుకోవాలి. ఇదేం చిన్న నెట్వర్క్ కాదు, ఇది చాలా పెద్ద నెట్వర్క్. దీని వెనకాల బడాబాబులు ఉన్నారు. వాళ్ళు ఎవరో తేలాల్సిన అవసరం అయితే ఉంటుంది. కానీ ఆ బడాబాబులు ఎవరు ఉన్నారు ఏంటి అనేది మరి బయట పెడతారా అంటే బయట పెట్టరు. ఎందుకంటే రేవంత్ రెడ్డి చేసే విషయాన్ని అంతా కూడా సగమే ఉంటుంది తప్ప ఏముండదు అక్కడ. సో వారి ద్వారా ఇందులో భాగస్వాములైనటువంటి మీ సేవ ఇంటర్నెట్ కేంద్రాల నిర్వాహకుల వివరాలను సేకరించే పనిలో ఉన్నారు. 20 మందికి పైగా విచారించి కీలకంగా ఉన్నటువంటి 14 మందిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. జనగామ జిల్లాకు చెందిన 8 మంది, యాదాద్రి జిల్లాకు చెందిన 2, కొడకళ్ళకు చెందినటువంటి 2, నర్మెట్టకు చెందినటువంటి 2 ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. జనగామ ఏసీపీ నేతృత్వంలో విచారణ జరుగుతున్నట్లు తెలిసింది. ప్రధాన సూత్రధారితో పరిచయం ఎలా ఏర్పడింది, ఏ డాక్యుమెంట్ చేశారు, అత్యధిక మొత్తంలో ఏ డాక్యుమెంట్ చేశారనే వివరాలను ఆరా తీస్తున్నట్లు సమాచారం అంటూ చూస్తా ఉన్నాం. సో ఇట్లా మొత్తానికైతే ఆరా తీస్తూ 14 మంది అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించినటువంటి విచారణ చాలా గోప్యంగా జరుగుతూ ఉంది. దీనికి సంబంధించిన వివరాలు ఎక్కడ కూడా బయట పెట్టకుండా ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ప్రభుత్వ ఖజానాలో స్టాంప్ డ్యూటీ జమ కాని రిజిస్టర్డ్ డాక్యుమెంట్లకు సంబంధించి జనగామ రెవెన్యూ అధికారులు ఇటీవల కొందరికి నోటీసులు ఇచ్చారు. రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి స్టాంప్ డ్యూటీ ప్రభుత్వానికి జమ కాలేదని, దాన్ని చెల్లించాలంటూ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి జనగామ తహసీల్దార్ నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. నిందితులను గుర్తించి రికవరీ చేసుకోకుండా తమకు నోటీసులు ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఈ అంశంపై స్పందించేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు అంటూ చూస్తున్నాం. సో ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే ఈరోజు దొంగతనం చేసింది మీ సేవ ఇంటర్నెట్ సంబంధించినటువంటి సేవకులు ప్లస్ రిజిస్టర్ సంబంధించినటువంటి బాధ్యులు. ఇప్పుడు ప్రజలేంది కట్టిర్రు, డబ్బులు కట్టి రిసిప్ట్ తీసుకున్నారు. దాని ఆ రిసిప్ట్ సంబంధించిన డబ్బులు ఏవైతే అవి ప్రభుత్వ ఖజానాలో జమ కాలేదు. దానికి ఎవరు బాధ్యులు? మధ్యలో ఉన్న వాళ్ళు బాధ్యులు. ఈరోజు రైతులను అమాయకులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రికవరీ కాలేదంటే మేము చేసినాం. మరి మీరు డబ్బులు చెల్లించకుండా రిజిస్ట్రేషన్ వేసారు. ఎవరికి తప్పు అక్కడ? సరే వీళ్ళు ఇయ్యలేదు అనుకుందాం, ఇవ్వకుండా ఎట్లా రిజిస్టర్ చేస్తారు? ఎవరికి తప్పు? అధికారులేదు కదా, మరి వాళ్ళని అడగాలి కదా. వాళ్ళని అడగకుండా ఈరోజు భూబాయ్ ఎవరైతే ఉన్నారో రిజిస్టర్ చేసుకున్న అడిగితే ఎట్లా? రేవంత్ రెడ్డికి ఇలాంటి చిల్లర మల్లర పనులు మానుకోండి. ఈ చిల్లర చిచ్చర పనులు మానుకోండి, ప్రజలు ఇబ్బంది పెట్టే పనులు మానుకోండి. అసలు మీ భూభారత్ తీసుకొచ్చే పెద్ద తప్పు. మీ మీద భూభారత్ తీసుకొచ్చేసి రైతులకి ఇది ఒక వరము, అన్ని సమస్యలకి ఇది ఒక అన్ని సమస్యలు తీరుస్తుందని చెప్పేసి ప్రగల్భాలు పలికి అన్ని సమస్యలు మళ్ళీ అట్లే ధరణిలో ఎన్ని సమస్యలు ఉన్నాయో భూభారత్లో అన్ని సమస్యలు అట్లే ఉన్నాయి. మీరు వచ్చి రెండు సంవత్సరాలు దాటుతూ ఉంది, ఒక్క సమస్యను క్లియర్ చేసిరా? ఎందుకే అన్ని పనికి వాళ్ళ ముచ్చట్లని చెప్తా ఉంటారు ప్రజలకి. భూభారతి వస్తుంది, అన్ని సమస్యలు పరిష్కారం చేస్తాం, ఇది వరప్రదాయని, ధరణి వేస్ట్, అది భూభారతి బెటర్ అని చెప్పేసి ధరణితోటి కేసీఆర్ 1000 ఎకరాలు దోచుకున్నాడు. భూభారత్ తోటి ఇక మీరు కూడా మిగిలిన 1000 ఎకరాలు దోచుకుందామని ఒక ప్లాన్ తప్ప వేరే ఏం లేదు. ఇక్కడ కొత్త స్టేట్లో ఉన్నటువంటి అన్నిటి సర్వనాశనం చేసి దోచుకోవాలని దాంట్లో అటు కేసీఆర్ పన్నాగం పెడితే దాన్ని కంటిన్యూ చేస్తుంది రేవంత్ రెడ్డి. భూభారత్ వల్ల ఏమైనా లాభం జరిగిందా? ఏమి జరగలేదు, అన్ని లోపాలే. అంతా ఇదే కథ. ఈ అమాయకమైన ప్రజలు ఇబ్బంది పెట్టి ప్రయత్నం చేస్తున్నారు. మీకు చేత కాదు, విచారణ చేసి చేత కాదు, కనీసం ఆ నిందితులను దొరకబట్టి చేత కాదు, వాళ్ళ నుంచి రికవరీ చేసి చేత కాదు, కానీ ప్రజలు మాత్రం ఇబ్బంది పెట్టే చేత అవుతుంది. అమాయకమైన ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళతో మళ్ళీ డబ్బులు అనుకునే ప్రయత్నం జరుగుతోంది. సిగ్గుపడండి రేవంత్ రెడ్డి, సిగ్గుపడాలి మీరు. నిజంగా మీలాంటి వాళ్ళు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండడం తెలంగాణ ప్రజలు తీసుకున్నటువంటి దౌర్భాగ్యం. నువ్వు కేసీఆర్ ఇద్దరు కలిసి తెలంగాణ సర్వం దోచుకునే పనిలో ఉన్నారు. వాడు ఆల్రెడీ అయిపోయింది, ఇక నీవంతా అవుతా ఉంది. గింత దారుణమా?